హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈ రోజు మనం పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ ఏం వర్క్స్ జరుగుతున్నాయో అండ్ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర కూడా డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయి కదా, ఆ వర్క్స్ ఎంత వరకు వచ్చాయో ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ప్రజెంట్ ఇక్కడ డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయండి. 2 పెద్ద ఇంజిన్లు పెట్టి డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. నా దగ్గరికి వెళ్ళి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తుంది ఫౌండేషన్ స్టోన్ అండి. ఇది అక్టోబర్ 2018లో స్థాపించడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫ్లో ఎంత స్పీడ్గా జరుగుతుందో. ఇదైతే చిన్న కాలువలాగా చేసి బయటకు అయితే పంపించేస్తున్నారండి వాటర్ని ఎప్పటికప్పుడు తోడి. 2 పెద్ద ఇంజిన్లు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ హైకోర్ట్ కాంప్లెక్స్ అమరావతి క్యాపిటల్ రీజియన్లో జ్యుడిషియల్ జోన్లో అయితే ఉండబోతుందండి. ఇది నేలపాడు అనే గ్రామంలో నిర్మించడం జరుగుతుంది. సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ ఏరియా ఒక జ్యుడిషియల్ జోన్ అని డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఇక ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అంటే దీని యొక్క మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 20.32 లక్షల స్క్వేర్ ఫీట్ అండి. అంటే చూడండి, ఒక పెద్ద టౌన్షిప్ అంత ఏరియాని హైకోర్ట్ స్ట్రక్చర్లో ప్లాన్ చేశారు. ఈ బిల్డప్ ఏరియాలో ఏమేమి ఉంటాయంటే 23 కోర్ట్ హాల్స్, జడ్జ్ ఛాంబర్స్, లాంజెస్, లైబ్రరీస్, పబ్లిక్ గ్యాలరీస్, అలాగే ఫుల్ స్కేల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ కూడా ఉండబోతున్నాయి. ఇక ఫ్లోర్స్ గురించి మాట్లాడాలంటే బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్తో ఈ బిల్డింగ్ అయితే ఉండబోతుంది. హైట్ కూడా అప్రాక్సిమేట్గా 55 మీటర్లు ఉంటుంది. స్ట్రక్చర్ మొత్తం సూపర్ బ్లాక్ ఎఫ్ అమరావతిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ సైట్ మొత్తం 42.36 ఏకర్స్లో ఉండబోతుందండి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని ఎన్సీసీ లిమిటెడ్ అనే నేషనల్ లెవెల్ కన్స్ట్రక్షన్ కంపెనీ గెలుచుకోవడం జరిగింది. ఏప్రిల్ 2025లో ఏపీసీఆర్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ సూపర్విజన్లో ట్రాన్స్పరెంట్గా బిడ్డింగ్ ప్రాసెస్ అయితే జరిగిందండి. దీని యొక్క టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి 786 కోట్ల రూపాయలు. దీని యొక్క టోటల్ ఏరియా 20.32 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్టప్ స్పేస్ ఉండబోతుంది. సైట్ లొకేషన్ వచ్చేసి సూపర్ బ్లాక్ ఎఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఉంటుంది. దీని యొక్క టోటల్ ల్యాండ్ కవరేజ్ 42.36 ఏకర్స్గా ఉండబోతుంది. అండ్ వెనకాల మనకు కనిపిస్తుంది కదండి, అదే మనకి టెంపరీ హైకోర్ట్. ప్రజెంట్ అక్కడే హైకోర్ట్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి దగ్గరలోనే ఎన్సీసీ కంపెనీ వాళ్ళకి కావాల్సిన కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ అయితే అరేంజ్ చేసుకోవడం జరిగిందండి. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది చూసిన తర్వాత అక్కడ నుంచి ఐకానిక్ టవర్స్కి అయితే వెళ్దాం. ఆ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర వర్క్ ఎలా జరుగుతుందో కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఇదే అండి ఎన్సీసీ కంపెనీ సెటప్ చేసిన కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ అయితే. ఇవి మేజర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి రెడీ మిక్స్ కాంక్రీట్ కోసం ప్రిపేర్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ప్రజెంట్ అయితే 5th హెచ్ఓడి టవర్ దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు రాఫ్ట్ ఫౌండేషన్ అయితే బయటపడిందండి. దీని వరకు మ్యాక్సిమం డీవాటరింగ్ అయితే జరిగింది. ఇక్కడ ప్రజెంట్ అయితే 3 ట్రాక్టర్లు అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాయండి యాక్టివ్గా. మీరు చూడొచ్చు, ఇంకా 2-3 రోజుల్లో ఈ వాటర్ అయితే మొత్తం క్లియర్ అయిపోద్దని అనుకుంటున్నానండి. ఇంకా ఎదరికెళ్ళి 4 and 3 సెక్రటేరియట్ టవర్స్ దగ్గర పొజిషన్ ఎలా ఉందో కూడా చూద్దాం. వాటర్ అయితే చూడండి 3 పైపుల్లో బయటకు వస్తుంది. ఇవి 3 ట్రాక్టర్లు అయితే యాక్టివ్గా పనిచేస్తున్నాయి. వాటర్ ఇటు కాలువలో నుంచి బయటకు అయితే పంపించేస్తున్నారు. ఎదర కనిపిస్తుందేమో 4th సెక్రటేరియట్ టవర్ అండి. ఇటు చూడొచ్చు వాటర్ ఎలా ఉన్నాయో. ఇది ఇంకా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే బయట పడలేదు. చుట్టూ కూడా గట్లాగా అయితే పోసేశారండి. మొత్తం ఒక లేయర్ లాగా గట్ అయితే పోయడం జరిగింది. వీళ్ళు వాటర్ మళ్ళీ లోపలికి రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు 4 ట్రాక్టర్లు అయితే ఉన్నాయండి టవర్ 3-4కి సంబంధించి. అయితే రేపు ఎల్లుండి కల్లా ఈ వాటర్ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే బయట పడుద్ది అనుకుంటా.
నేను ఈరోజు మార్నింగే వీడియో రికార్డ్ చేయడం జరిగిందండి. ఈరోజు డేట్ వచ్చేసి 25 మే 2025. ఇదండి ఇక్కడ పొజిషన్ ఇలా ఉంది. ఇంకా ఎదరకెళ్ళి ఎదర కూడా డీవాటరింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. మొన్న వీడియోతో కంపేర్ చేసుకుంటే చాలా వరకు వాటర్ అయితే ఇక్కడ తగ్గాయండి. మీరే చూడొచ్చు ఇక్కడ. ఓన్లీ రాఫ్ట్ ఫౌండేషన్స్ దగ్గర ఒక పక్క లేయర్స్లోనే వాటర్ ఉండటం జరిగింది. సో ఇవి కూడా త్వరలోనే క్లియర్ అయిపోతాయి. ఇక్కడైతే ఇంకా వర్క్ స్టార్ట్ అవుద్దండి. ఇక్కడ నుంచి 1 and 2 టవర్స్ కూడా వెళ్దామండి. అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను మీకు. ప్రీవియస్‌గా ఈ టవర్స్ యొక్క కన్‌స్ట్రక్షన్ వచ్చేసి ఎల్&టీ, షపూర్జీ పలుంజీ అండ్ ఎన్‌సీసీ కంపెనీస్ ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ చేపట్టారండి. మళ్ళీ బిడ్డింగ్‌కి వాళ్ళే వెళ్ళటం జరిగింది. సో మాక్సిమం వాళ్ళకి ఈ టెండర్స్ దక్కుతాయి. లాస్ట్ టైం కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీయే ఈ డీవాటరింగ్, క్లీనింగ్ పనులు చేయబడుతున్నారు. ప్రెజెంట్ మనం టవర్ 1 and 2 దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు డీవాటరింగ్ పనులు ఎంత బాగా జరిగాయో. రాఫ్ట్ ఫౌండేషన్ అయితే బయట పడిందండి. 1 and 2లో అయితే రాఫ్ట్ ఫౌండేషన్ మీద అసలు వాటర్ లేదు, మీరు చూడొచ్చు. కిందే పక్కన వాటర్ ఉన్నాయి. అవి 2 ఇంజిన్లు పెట్టి ఇక్కడైతే డీవాటరింగ్ పనులు అయితే చేస్తున్నారండి, మీరు చూడొచ్చు. అండ్ పనులు కూడా స్టార్ట్ అయినట్టున్నాయి. అక్కడ మీరు చూడొచ్చు వైట్ కలర్లో వైట్ పోల్స్ అయితే పెట్టారు, ఐరన్ రాడ్లు అయితే పెట్టుకున్నారు. సో త్వరలోనే ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిద్దని అయితే అనుకోవచ్చు. మన టెండర్స్ కన్ఫర్మ్ అయితే ఈ వర్క్స్ అఫీషియల్గా స్టార్ట్ అవుతాయండి. ఇంకా వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.